నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్. రేపు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పర్యటన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. ఆ పర్యటనలో భాగంగా చాలా వరకు పెన్షన్లు ఇవ్వాలి, అదేవిధంగా గండికోటలో కొన్ని కార్యక్రమాలు ఆయన ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఒబెరాయ్ హోటల్కు దాదాపు 78 ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది. ఇన్ని విధాలుగా చేసేటప్పుడు గండికోట పరిసర ప్రాంతాలలో ఇంకా చాలా వరకు పర్యాటకులకు కరెక్ట్గా మంచి నమూనా లేదు. రాజులు వెళ్ళిన ఒక కోట, రాజ్యాలు వెళ్ళిన ఒక కోట, ఆ కోటకు సందర్శకుల విధానంలో చాలామంది అక్కడ సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం, అలాగే కొన్ని హత్యలు జరగడం, కొన్ని రకరకాలుగా జరుగుతూనే ఉన్నాయి. వాటిపైన కూడా దృష్టిని కేంద్రీకరించండి. అదేవిధంగా నిఘా ఏర్పాటు చేయండి. అదేవిధంగా పర్యాటక సందర్శనాన్ని ఖచ్చితంగా బాగా బలంగా ఉండేటట్టుగా గండికోట పరిసర ప్రాంతాలను మంచి హంగులు పొంగులతో రూపుదిద్దే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నా. అలాగే చాలా వరకు పెన్షన్ విషయంలో బాగా శ్రద్ధ చూపిస్తున్నారు. మీరు చూపించండి, నో ప్రాబ్లం. అయితే నిరుద్యోగ సమస్య కూడా రాష్ట్రంలో చాలా వరకు ఉంది. వాటిని కూడా ఒకసారి 2 సార్లు చూడండి. ఆ నిరుద్యోగ సమస్యను ఏ విధంగా ఇబ్బందులు లేకుండా చేయాలి అన్న ఆలోచన ఇప్పుడు 78 ఎకరాలు ఒబెరాయ్ హోటల్కు సంబంధించి ఇస్తున్నారు. మీ దాంట్లో కొంతవరకు నిరుద్యోగ సమస్యను ఏదన్నా ఉంటే వెంటనే దానికి రూపం మార్చే విధంగా చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నాను.